ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. వెళ్ళిపోయిందా? ఇప్పుడెలా? ట్రైన్ లేకపోతే వెళ్ళామా? సారీ. నాకెందుకండి సారీ? ఎమోషన్ లో ఏదో అనేసాను, అందుకే. అదే ఎమోషన్ లో మా వాడు వాళ్ళని చితక్కొట్టేశాడు. అదే నా కళ్ళుంటేనా వాళ్ళల్లో ఏ ఒక్కడు ప్రాణాలతో మిగిలేవాడు కాదండి. 2 కళ్ళతో పాటు 2 కాళ్ళు కూడా తీసావు. రామ్స్ ప్లీజ్, పిత్రగాడిని హర్ట్ చేయొద్దు. సాధారణంగా ఈ ఆడవాళ్ళు మంచోళ్ళు నమ్మర్రా, ఇలాంటి పిత్రేగాళ్ళనే నమ్ముతారు. ఏదో అంటున్నారు శ్రీడు గారు. ఓహో, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించడానికి ఆపారండి. నీకెలా తెలుసు? అదే అంటే స్మెల్ బట్టి చెప్పానండి. You're so intelligent, పిత్రే గారు. థ్యాంక్ యూ ప్రియ గారు. ప్రియ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, అర్జెంట్ గా బాత్రూమ్ కి వస్తుంది, కొంచెం హెల్ప్ చేస్తారా? Sure, of course. పోయిస్తా. చూడరా బాధ ఏంటో చూడు. చూసుకుంటా. ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? పోసుకుంటా అన్నాగా బాత్రూమ్ తీసుకొచ్చా. పోసుకో. ఓహో, ఇది బాత్రూమా సార్? అవును, డోర్ కూడా వేస్తా. ఈ నా కొద్ది కన్నా నిక్కిచ్చేసాడు. పోసుకోకుండా వచ్చేసాయటమ్మా. బాత్రూమ్ లోకి బస్సు వచ్చింది రాము గారు, కొంచెం అయితే గుర్తేది, చచ్చిపోయేవాడిని. అయ్యో, ఎక్కడ పోసుకుంటావా? వద్దు రాము గారు, రేపు పోసుకుంటా, మీరు వచ్చేయండి. ప్రియ గారు, My God! అయ్యో, సీను గారు బ్లడ్. పర్లేదండి, ఇట్స్ ఓకే. ఇంత దెబ్బ తగిలితే పర్లేదంటారేంటి? దీప్తి గారు చాలా బ్లీడింగ్ అవుతుంది. Hey, hold this. Yeah. నా వల్లే జరిగింది. నేను అనవసరంగా ఎక్కువ ఫీల్ అవుతాను. నా వల్లే జరిగింది కాబట్టి ఫీల్ అవుతున్నాను. దీపు, అర్థమైంది. ఫ్రెండ్షిప్ అనే కదా. థ్యాంక్స్. మొత్తానికి బండి రోడ్ ఎక్కేసింది. లైన్లో పెట్టేసాడు బాబాయ్. గుడ్. ఈ అకేషన్ లో మీ అందరికీ ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏది ఒకసారి మిత్రుడు మిస్ అయ్యాము, ఆ టైప్ పార్టీయా? అలాంటిది కాదు. నైట్ 8 o'clock విల్ మీట్ ఇన్ ద పబ్. ఇది ఫ్రెండ్షిప్ కొద్దేగా. ఆఫ్ కోర్స్. అన్నట్టు పిత్రే గారి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఆయనకి కంటి చూపు తిరిగి వచ్చే మందు దొరికింది. గాడిద గుడ్డేం కాదు. ఇది నిజంగానే గుడ్ న్యూస్. కానీ ఎలా? మెక్సికన్ మిర్చి, స్విట్జర్లాండ్ ఆయుర్వేదం. ఇది కోసి కళ్ళలో పెడితే కళ్ళున్న వాళ్ళకి కళ్ళు పోతాయి, లేని వాళ్ళకి తిరిగి వస్తాయి. కోసి కారం పెడతారా? అయితే అర్జెంట్ గా పెట్టేసేయండి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నాకు వద్దండి. మాకు కావాలి. ఇతరగాడికి మొహాట ఎక్కువరా. అలాగే అంటాడు కానీ కోసి పెట్టి. కత్తిరుందా? రండి దీప్తి గారు, ఓపెనింగ్ చేద్దాం. ఏమండి సీను గారు, అర్జెంట్ గా కళ్ళు తెచ్చుకుని ఈ పాడులో కానీ చూడాలని నాకు లేదండి. నేను వెళ్ళిపోతా. నాకు పిత్రే గారు కూర్చోండి. అబ్బా. ఇది కళ్ళలో పెడితే ఏమవుతుందో తెలుసా? తెలీదండి. బాగా మండి చచ్చిపోవాలనిపిస్తుంది. అది కానీ తట్టుకుంటే నీకు సూపు వచ్చేస్తుంది. నాకు వద్దండి. ప్లీజ్ పిత్రే సార్. ఏమండి దీప్తి గారు, ఆ కళ్ళోడు తీయండి. అరే నువ్వు కొంచెం కట్ చేయరా. చూస్తుంటే కళ్ళు పడిపోతారు బాబు. ఏమండి వద్దండి. ఎందుకు వద్దండి? కళ్ళు పోతాయండి. ఆటో ఏంటి సార్, తిరిగి వస్తాయి. ఏం మాట్లాడుతున్నారండి? పోతే కత్త తిరిగి రావడానికి నేను గుడ్డని కాదు. ఏమండి పిత్రే గారు, వాళ్ళకి వినిపించేటట్టు మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఏ విషయం అండి? చెప్పండి. నేను గుడ్డివాణి కాదు. మా తండ్రికి ఇచ్చిన మాట కోసం ఈ నాటకాలన్నీ ఆడా. నా కళ్ళు బాగా కనిపిస్తాయండి. అరే నాకు ఛాన్స్ ఇవ్వ. వేసుకో. ఏరా, నువ్వు మనసుతో చూస్తావా? అంటే ఆ రోజు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే చూసా. అంటే నన్ను కూడా చూశాను కానీ మొత్తం కానీ మళ్ళీ శ్రీను గారు ఎంతో కనిపిస్తే చూసేస్తావేంట్రా? శ్రీను గారు. స్విట్జర్లాండ్ లో ఇంకోసారి కనపడితే కోసి కారం పెడతా. దీప్తి గారు, క్లాస్ గా కనిపించే మీరు ఇంత మాస్ గా మాట్లాడతారా? ఎంత ఫారెన్ లో చదువుకున్నా తిట్టాలంటే మన భాషే కరెక్ట్ అండి. I like that. I like that. I like that. I like that.
పెట్టి నత్తి డ్రింక్ గుడ్ గుడ్ ఎవరు పడతాను గోగేకో కొల్లబొడి చేయగలడు. ఏంటిది నీకు తెలీదా? మగాళ్ళు బీరు ఆడోళ్ళు జ్యూస్ తాగాలని రూల్ ఏమైనా ఉందా? యా. అయ్యి బాబాయ్ క్యాన్సిల్ దిస్, గివ్ మీ 4 బియర్. ఏంటిది? నార్కో లిక్విడ్. ఇది కొంచెం తాగిస్తే ఎంత పెద్ద టెర్రరిస్ట్లైనా నిజాలు చెప్పేస్తారు. సీను గారికి ఏం కాదు కదా బేబ్స్. నీకేమైనా ప్రాబ్లమా? షట్ అప్. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కానీ బయటపడడం లేదు. ఇది లోపలికి వెళ్ళగానే నిజాలు బయటికి తన్నుకుంటూ వస్తాయి. అదేంటి మళ్ళీ 4 తెచ్చారు? ఆడపిల్ల ఉండే మీరు తలో గ్లాస్ తాగుతుంటే మీరు 2 తాగడంలో తప్పే ఉంది. ఫుల్గా తాగి పడిపోవాల్సిందంతే. సీను గారు, Oh, thanks. Cheers for the matches. Yay! ఇంత స్ట్రాంగ్ ఉందేంట్రా? స్ట్రాంగ్ బీర్ రా. సీను గారు ఓకేనా? యాక్చువల్లీ నో, బట్ ఐఎమ్ ఓకే. మిమ్మల్ని ఎంతో మంది అమ్మాయిలు లవ్ చేశారు కదా, మరి మీరు ఎవరిని లవ్ చేయలేదా? ఎవరిని? ఆయన నన్ను ఎవరు లవ్ చేస్తాడు? మనం చేసే పొల్ల అటువంటి ఎరా బెవర్స్. అరే నీ మంది ఎక్కేసింది వెళ్ళిపోతావు అవునంతే ఫీల్ అవుతుంది. మరి మీకు ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిలందరూ ఎవరు? వాళ్ళ అద్దెకి తెచ్చిన పాపలు ఈడే సెట్ చేశాడు. గుర్తుందా? ఆ రోజు 100 ఇమ్మంటే 50 ఇచ్చాడు. అడిగి జోక్ చేస్తా. చూకలేదు బొక్కలేదు, పేమెంట్ ఇచ్చేద్దువే కదరా బ్లడీ బ్రోకర్. ఏం మాట్లాడు నీకు అర్థం కట్టలేదు. సీను గారు ఎందుకు ఇదంతా చేశారు? ఆకర్ష్, నిన్ను ఆకట్టుకోవడానికి, నిన్ను ఆకర్షించుకోవడానికి, అంటే నిన్ను లవ్ లో పడేయడానికి ఎన్ని డ్రామాలు ఆడావు, ఎన్ని పడ్డావు చెప్పవేంట్రా రామారావా? మరి నాతో ఫ్రెండ్షిప్ అన్నారు. ఫ్రెండ్షిప్ బొంగ. ఆడోళ్ళతో క్లోజ్ అవడానికి ప్రతి మగాడు వాడే డైలాగ్ ఇది. మరి బ్యాగ్ దొంగతనం, వాళ్ళని ఇరగొట్టడం, అది మాత్రం రియల్, నిజం, జెన్యూన్. హా, నో డ్రామా, నో పేమెంట్. అసలు నువ్వు నన్ను ఇష్టపడటం మొదలు పెట్టిందే అక్కడి నుంచి. నువ్వు డ్రామాలు ఆడావు, నేను డ్రామాలు ఆడాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నేను కూడా నిన్ను చాలా ఇష్టపడ్డాను. ఈ విషయం ఒప్పేసుకో, ఒప్పేసుకో. దీపు ఎందుకే అంత ఫీల్ అవుతావు? ఎందుకా? వాడు చీటర్ అని తెలియక నేను నిజంగానే వాడిని లవ్ చేసినందుకు. అతను కూడా నేను నిజంగానే లవ్ చేశాడు. అంతా విన్న తర్వాత కూడా ఈ మాట ఎలా అంటున్నా? అసలు అతను నువ్వు లిక్విడ్ కలిపిన గ్లాస్ తాగలేదు, నేను చూశాను. సీను గారు, అవునరా, నా చేత నిజాలు చెప్పిస్తానికి దీప్తి ఆ గ్లాస్ లో లిక్విడ్ కలపడం నేను చూశాను. కానీ నేను ఆ గ్లాస్ తాగలేదు. కానీ అవన్నీ చెప్పడం అవసరమా? అతను కావాలనే నీకు నిజం చెప్పాడు. నిన్ను చీట్ చేయాలనుకుంటే ఆ విషయాలేవి నీకు చెప్పేవాడే కాదు. ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకుని నా గోల్ సాధించాలనుకోవటం నాకు తప్పనిపించిందిరా. అతను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడు, అందుకే నిజాలు చెప్పాడు. మాట్లాడేది ఏం చెప్తావు? నిజాలు. తప్పు చేసిన వాళ్ళే తలదించుకుంటారు, ప్రేమించిన వాళ్ళు కాదు. సీను, నువ్వు యాక్ట్ చేసి నీ మనసులో ఉన్నదంతా బయటికి చెప్పేశావు. కానీ నా మనసులో ఏముందో తెలుసుకోవా? I love you, Sinu. I love you, Sinu. సాలేవాడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. రామారావా, Call me Rams. ఏడుసోలే గానీ మనం హైదరాబాద్ వచ్చాం. I'm not Hyderabad. I'm German. అబ్బో,
రావట్లేదు ఏంట్రా? అడుగో వస్తున్నాడు. నర్సింగ్ అడి చెల్లేది. అది నా చెల్లెలురా, అది నా చెల్లెలురా. తెలిసిందా ఎక్కడ ఉన్నాడో? తెలిసిందా? ఏయ్ ఎక్కడ ఉన్నాడో? తీయను, ఎన్నిసార్లు చేసినా తీయను. ఏం పీక్కుంటావో పీక్కో, లేకపోతే ఎంత అప్పటి నుంచి ఆ మాచిరాజుగాడికి రోజూ సేవలు చేస్తూ కూర్చున్నా. వాడు చెప్పిన అడ్డమైన పనులన్నీ చేశా. నన్ను కాదని ఆ మధ్యలో వచ్చిన సీనిగాడిని నెత్తినెక్కించుకుని దాన్ని చేస్తానంటాడా? ఏం చేస్తున్నాడు వాడు? బాబు గారు ఫోన్ చెప్తాడా? చేయట్లేదురా. ఎక్కడ చచ్చాడురా? ఎంత హర్ట్ అయ్యాను ఇక్కడ. అందుకే ఆ సీనుగాడికి మాచిరాజు చెల్లెల్ని కావాలని చూపించాను. వాడు దాన్ని లవ్ చేశాడు. ఇప్పుడుంది అసలు కథ. ఖచ్చితంగా ఆ సీనుగాడిని మాచిరాజు గడి వేస్తాడు. మన లైన్ క్లియర్ అయిపోతుంది. మన పొజిషన్ మనకే ఉంటుంది. మాచిరాజుకు అసలు విషయం తెలిస్తే వాడి లెక్కలు వాడుకుంటే మన లెక్కలు మనకుంటాయి. హలో, ఎవర్రా అర్ధరాత్రి ఫోన్ చేసిన యదవా? ఏయ్ నేను మాచిరాజుని. పగలు పదువుతుంటే నీకు అర్ధరాత్రిలో ఉందా? ఓ బాసు, సారీ బాసు. జర్మనీ వాటర్ కి వెదర్ కి 4 మందంగా ఒళ్ళంతా బద్ధకంగా తేలింది బాసు. అవును బాసు, ఎయిర్పోర్ట్ రాలేదేంటి? మీ కళ్ళలో ఆనందం చూద్దాం అనుకున్నాను. ఆనందం మీరు మిస్ అయ్యారు, నేను మిస్ అయ్యాను. మిస్ అయ్యాను. ఏం చేద్దాం? పని ఉండి రాలేదులే. 4 గంటలకు ఆ అమ్మాయిని గోల్కొండ ఫోర్ట్ కి తీసుకురా. కూల్కొండ పొట్టే కదా, ఎగురుకుంటూ వచ్చేస్తుంది బాసు. అక్కర్లేదు, మామూలుగా తీసుకురా. అలాగే. అదేంటి బావ, నువ్వు దీప్తిని తీసుకొని గోల్కొండకు రమ్మని ఆడికి చెప్తావేంటి? ఏయ్, వాడిని దాన్ని హాయ్ అన్నయ్య. ఏం చేస్తా? ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఎవరి మీద కోపం? అబ్బే అదేం లేదమ్మా. నేనెంత ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను చూడు. ఇలాగే మెయింటైన్ చేయన్నయ్య. ఎలాంటి టెన్షన్లు నీ దగ్గరికి రావు. ఇట్స్ కాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్. రే ఇప్పటి నుంచి అందరూ యాంగర్ మెయింటైన్ చేయండి. మెయింటైన్ కాదన్నయ్య, మేనేజ్మెంట్. అదే మెయింటైన్ చేయండి. ఓకే పద మనం కలిసి టిఫిన్ చేద్దాం. సారీ అన్నయ్య, ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ కి రమ్మంటే వెళ్తున్నాను. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్. చూసావా బావా, నువ్వు ఆడికి ఫోన్ చేయడం, ఆడేమో ఇమ్మీడియట్ గా దీప్తికి ఫోన్ చేయడం, ఇదేమో ఆడితో టిఫిన్ కి బయటికి వెళ్ళడం. ఎంత ఫాస్ట్ గా ఉన్నారో బా. నోరుము ఏంట్రా నీ వంకర వాగుడు నువ్వు? నువ్వేంటి బా నన్ను కోపడతావు? అదేదో దీప్తిని అడగచ్చుగా. ఏమని అడగాలి? నీకు ఇలా తెలుసు అంటే నేనేం చెప్పాలి? వాడిని నేనే పంపించండి చెప్పాలా? చీచి అన్నా బ్రోకరా? బ్రో అదేంటక్క అంత మాట నిజం? లేకపోతే ఏంట్రా, చెల్లెల్ని ప్రేమించమని అవ్వా ఎవరినో పంపిస్తాడా ఆ బ్రోకర్ అన్నయ్య? వాడికి మామూలు చావు రాదండి. ఏ బస్సు కిందో ట్రైన్ కిందో పడి నుజ్జు నుంచి అయిపోతాడు. ఏయ్ అప్పు, ఏంటని వాగుడు? సీరియల్ గురించి మాట్లాడితే అలా సీరియస్ అయిపోతారేంటండి? సీరియల్ కడప వాళ్ళు తీసే గడప సీరియల్లో చెల్లెల్ని ప్రేమించమని ఎవరినో పంపిస్తాడా వాడు? నిన్ను పిచ్చి సీరియల్ చుట్టడం మానేమన్నానుగా. మీరేమన్నా చెప్పండి, సీరియల్ చూడొద్దని మాత్రం చెప్పొద్దు. ఈ గొడవ వదిలేబా. ఇంతకీ దీప్తిని ఎందుకు తీసుకురమ్మన్నా వాడితోటి? వాడిని దాన్ని కళ్ళ ముందే చంపడానికి. ఇప్పుడు వాడితో పాటు దాన్ని ప్రేమ కూడా చచ్చిపోతుంది. నేను నిజం తెలరా? వద్దురా తంతాడు. చెప్పకుండా దాచేస్తారేంట్రా? నాకెందుకు ఏంట్రా గుసగుసలో గట్టిగా మాట్లాడండి. ఆ అమ్మాయిని తీసుకుని గోల్కొండ పోర్టుకి వెళ్తున్నావా? గర్ల్ ఫ్రెండ్ అన్నాక ఇవన్నీ కామనే కదరా. ఆ నర్సింగ్ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలిసినప్పుడు చూద్దాంలే. ఆల్రెడీ తెలుసు. తెలుసా? తెలుసా? ఏంట్రా మీరు అనేది? అవును, నువ్వు మాచిరాజు దగ్గర పని చేస్తున్నట్టు, మీరిద్దరూ ఆ పని మీద ఫారెన్ వెళ్ళినట్టు అన్ని అడిగి తెలుసు. ఇదంతా ఎవరు చెప్పారా? మేమే. మీరా? ఏంటే 6 days వాటర్ లో పుట్టింగ్ టేకింగ్ ఆటోమేటిక్ నిజం కమింగ్. ఏంట్రా కమింగ్ మొత్తం పెట్టింగ్? ఇలాంటిదేదో జరుగుతుంది నాకు ముందే తెలుసురా, కానీ ఇంత తొందరగా జరుగుతుందని అనుకోలేదు. నేను మా ఊరికి వెళ్ళిపోతా. రామరావా రామర్ లేదు రాసేది.
అడ్డు తప్పుకోండి సార్, మా ఊరికి వెళ్ళాలి. పళ్ళు కూడా తోముకోకుండా పారిపోతున్నావు. మా ఊరికి వెళ్ళి పళ్ళు తోముకుంటాను. నేను ఒకరి దగ్గర తీసుకెళ్తాను, ఆయన తోముతాడా? బాగా తోముతాడు. డాన్సింగ్ గడ ఎక్కడ? బాగున్నారా? నేను చెప్పానే బాగా తోముతారని. వీళ్ళే తీసుకురండి రా. ఒరే రామారావా, ఈయన ఎక్కడ చూశాను రా. రండిరా, మీరు ఇక్కడ ఆగండి. అన్నా అన్నా, ఒరే రామారావా, ఇప్పుడు వీళ్ళు మన కత్తి వేస్తారంటావా గంత వేస్తారంటావా? ఏదేమైనా సరే ఈ డాన్ రేంజ్ కి గన్నే సుఖమే. నీ అయ్యా చావులో కూడా రేంజ్ కోరుకుంటారా? నువ్వు ఫోన్ చేసే రోజు అవుట్ ఆఫ్ కవరేజ్ లో ఉండబోయేది, ఈ గండం తప్పేది. బాబు చెత్తడు 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 చెత్తడు. గన్నేరు డాన్ డాన్ సీను ఏం రాను పోరీలను పటాయించుడులా ఎక్స్పర్ట్ వంట కదా. చక్కగా నిలబడు. నువ్వేమ్రా కాయపిత్రి చక్రపాలేమా అనేది? అబే వెనకేం చూస్తున్నావు బే? మిన్నడు ఈడున్నాడు, ఈడో చూడు. ఈ ఎక్స్పర్ట్ ని 2 నిమిషాల్లో పైకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నా. కారణం చోప్ చోప్. కారణాలు చెప్పాడు. రిటైల్ దుకాణేమన్నా పెట్టుకుని కూర్చున్నా అనుకున్నావు బే? దుగ్గల్ సాబ్ కొడుకుని కొట్టినవు. అంతకన్నా పెద్ద తప్పు నా చెల్లెల్ని లవ్ చేయనికి జర్మనీకి పోయినావు. కానీ లవ్ చేసింది మీ చెల్లి కాదుగా. నువ్వెందుకు కరెక్టే ఫోటో చూడు. మరి అది ఇది ఏడు చెల్లె, మరి అదెవరు? నాకే తెలుసు. రేయ్, నువ్వు ప్రేమించింది నా చెల్లెల్ని కాదనే ఒక్క రీజన్ తోటే బతికిపోయినావు. లేకుంటే గా ఎయిర్పోర్ట్లోనే నీ కంఠం బిసికేస్తుంటి. అవురా? మరి గా మాచిరాజు గాని చెల్లెలతోటి దిగినావు. అంటే ఆడికాడికి ఆడి చెల్లెల్నే గోకేవా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. అయితే చావు అక్కడికి షిఫ్ట్ అయిందనమాట. ప్రిపేర్ అయిపోరా. రేయ్, ఏం రో టామ్ అండ్ జెర్రీ ఆటలాడుతురు? చెప్పరే. డాన్ అదోని సిటీకి వచ్చాను సార్, మీ దృష్టిలో పడాలని, మీ గ్యాంగ్ లో చేరాలని పబ్ లో అని కొట్టాను. కాకపోతే ఆ మంచి మీకంటే షార్ప్ సార్. షార్ప్ గా రియాక్ట్ అయ్యి తన గ్యాంగ్ లో చేర్చుకున్నాడు. చేరిన వెంటనే ఏ చేయమంటావు, ఎవరిని ఏమంటావు అని అడిగితే మీ చెల్లెలు గారిని లైన్ లో పెట్టమన్నాడు సార్. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని లవ్ చేయనీకి పోతావు? అంటే నేను కాకపోతే ఇంకొకటి వెళ్ళాడు సార్, అందుకే వారి చెల్లెని లైన్ లో పెట్టాను మీకు దగ్గర రావాలని. మళ్ళా గానికి ఏం చెప్పినవురా? మీ చెల్లెని లైన్ లో పెట్టానని అబద్ధం ఆడాను. నేనేమన్నా బచ్చబాలగాని అనుకున్నావురా నువ్వు చెప్పినవన్నీ నమ్మనికి? అదేంటండి నమ్మరా? కావాలంటే మీ చెల్లెని అడగండి, ఆవిడకన్నీ తెలుసు, ఆవిడ చెప్తారు. నా చెల్లెలు చెప్తే ఓకే, గా అబద్ధాన్ని కంటిన్యూ చేసేయి. ఏందన్నా నువ్వు అనేది? ఈ నెల 22న దుగ్గల్ సాబ్ కొడుకుతో నా చెల్లెలు పెళ్లి. గదే దినం మీ పెళ్లి కూడా జరిపిస్తా. గా మాచిరాజుగాడు నాతో ఆడుకుంటే పర్లే, నా ఫ్యామిలీ జోలికొచ్చిండు. నా ఫ్యామిలీ జోలికొస్తే ఏమైతుందో వానికి ఎరక కావాలి. 22nd పెళ్ళా? అంటే ఇంకా 15 రోజుల టైం ఉంది. తనని పెళ్లి పెంచాలంటే మీ చెల్లి కోఆపరేషన్ కావాలి. నా చెల్లెలా? అంటే ప్రియగారి కోఆపరేషన్ తోనే తన లైన్ లో పెట్టాను. ఎరా అవునండి, ఆ ఆపరేషన్ ఈవిడ కోఆపరేషన్ లేకపోతే జరిగేది కాదండి. అంతేకాదండి, నేను ఆడిన అబద్ధం అంతా నిజం అనుకొని మీ చెల్లెలు గారిని అక్కడ తీసుకురా ఇక్కడ తీసుకురా పొరమాత్రం అన్నాడు. నా చెల్లెలు హెల్ప్ వర్క్ అయితే ఓకే, అడ్వాంటేజ్ గిట్లా తీసుకున్నావు అనుకో, తల లేకుండా నీ మొండెం పరేడ్ గ్రౌండ్ లో వరిగెడుతుంది. నేను ఎందుకు తీసుకుంటానండి? నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. చెప్పవేంట్రా? అవునండి, పెద్ద ఫ్యాన్ అండి. రేయ్, ఈ దినం కెంచి గీ సీన్ గాడు నా మనిషి. అది ఇక నా పొజిషన్ ఏంటి సార్? ఏంది 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం, మా పొజిషన్ అంటే మాకు తెలియదు. నువ్వు వచ్చి 10 నిమిషాలు అవుతుంది, నీ పొజిషన్ కావాలా? చుబ్బే. రేయ్ సీను, నీ టాలెంట్ బట్టి నీ పొజిషన్ ఫిక్స్ చేస్తా. అప్పటిదాకా నువ్వు నా చెల్లెలకి బాడీ గార్డ్. థ్యాంక్ యూ బాస్. ఏందన్నా ఇటు డ్రామాలు? దొగ్గల సాబు తెలిసి ఎంత డేంజరు. నేనేమన్నా నీ లెక్క తూతెంబలుగా అనుకున్నావురా? గాని చెల్లెతో ఈయన పెళ్లి చేసి మాచిరాజు గాని పాగలుగా అని చేద్దాం.
సీను గారిని మాచిరాజు చంపలేదని దుగ్గల సాబుకి సమజ్ అవుతుంది గప్పుడు ఈయన్ని మనం కథం చేసి ఆయన గిఫ్ట్ కింద ఇద్దాం. నేను మాత్రం ఈ పెళ్లి చేసుకునే ప్రశ్నే లేదు. అదే మాట వెళ్ళి మీ అన్నకు చెప్పు. నేను చెప్పలేకే కదా నిన్ను చెప్పమంది. నేను ఆ మాట వాడికి చెప్తే నేను ఈ వక్క కట్ చేస్తున్నట్టుగా వాడు నా గొంతు కట్ చేస్తాడు. నేను వస్తానే. పెద్దమ్మా